పహల్గాం ఉగ్రదాడిలో దర్యాప్తును స్పీడప్ చేసింది ఎన్ఐఏ. ఉగ్రదాడిలో లష్కరే కమాండర్ ఫరూక్ అహ్మద్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. నిఘా వర్గాలకు దొరకకుండా శాటిలైట్ ఫోన్లు వాడుతున్నట్టు తెలుస్తోంది. కాశ్మీర్లో స్లీపర్ సెల్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని టెర్రర్ అటాక్స్ కు ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించారు ఆఫీసర్లు. 2 ఏళ్లుగా కాశ్మీర్లో ఉగ్రదాడులకు వ్యూహాలు రచిస్తున్నట్టు ఐడెంటిఫై చేశారు. పాక్ నుంచి చొరబాట్ల వెనుక ఫరూక్ అహ్మద్ హస్తం ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఫరూక్ అహ్మద్ ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పహల్గాం ఉగ్రదాడిలో లష్కరే కమాండర్ ఫరూక్ అహ్మద్ కీ రోల్పై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వము ఎన్ఐఏకు ఈ ఉగ్రదాడికి సంబంధించిన ఘటనను అప్పచెప్పడం జరిగింది. ఎన్ఐఏకు అప్పచెప్పిన తర్వాత అనేకమైనటువంటి కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అయినటువంటి ఫరూక్ అహ్మద్ ఈ దాడికి 2 సంవత్సరాలుగా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రెక్కి నిర్వహించడము, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్లీపర్ సెల్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఉగ్రదాడికి పాల్పడ్డట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ ఉగ్రదాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ మొత్తంగా కూడా ప్రధాన సూత్రధారి పాకిస్తానే అని చెప్పి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా వర్గాలు తేల్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఈ ఫరూక్ అహ్మద్ ప్రస్తుతము శాటిలైట్ ఫోన్స్ వాడుతూ ఎవరికి దొరకకుండా పాక్ ఎల్ఓసిలో తలదాచుకున్నట్టు కూడా నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం అందుతుంది. దీని ఆధారంగానే మన ఆర్మీ కానీ ఇటు నిఘా వర్గాలు కానీ ఎన్ఐఏ కానీ దీని ఆధారంగానే ఫరూక్ అహ్మద్ ఎక్కడ ఉన్నాడో అనే దానిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. జమ్మూ కాశ్మీర్ విషయానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్లీపర్ సెల్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకొని పాక్తో వ్యూహాలు రచించి ఈ దాడికి పాల్పడ్డట్టు కూడా ఒక క్లారిటీ నిఘా వర్గాలకు వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు నిన్ననే ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేకమైనటువంటి భేటీ జరిగింది. ఈ భేటీలో కూడా ఆర్మీకి ఫుల్ పవర్స్ మోదీ ఇచ్చినట్టు కూడా అనేకమైనటువంటి వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఫరూక్ అహ్మద్ ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నారో ఆయన చుట్టే కూడా దర్యాప్తు కొనసాగుతున్నది. మొత్తంగా కూడా పాకిస్తాన్ సంబంధించి ఆశ్రయం ఇచ్చిందనే దానిపైన కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ నిఘా వర్గాలు ఒక క్లారిటీ వచ్చే దానికి అనుగుణంగానే మన సైనిక చర్యలు కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ తన కపట బుద్ధికి సంబంధించి ఇప్పటి వరకు అనేక అంశాలలో సంబంధాలు ఉన్నట్టు కూడా బయటకు వస్తున్నాయి. ఉగ్రదాడి చేసిన మరొక వ్యక్తికి సంబంధించి కూడా ఆయన పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినట్టు కూడా నివేదిక బయటకు వచ్చింది. ఇప్పుడు ఫరూక్ అహ్మద్కు సంబంధించి కూడా మొత్తం పాక్ ఎల్ఓసిలో తలదాచుకున్నట్టు కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఎవరికి దొరకకుండా శాటిలైట్ మొబైల్స్ ఉపయోగిస్తూ స్థలాలు మారుస్తున్నట్టు కూడా నిఘా వర్గాలకు తెలిసినట్టు సమాచారం అవుతుంది. ఇక ఆపరేషన్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆర్మీకి సంబంధించి కూడా పాక్ బార్డర్లో మొత్తం ఎక్కడికక్కడ ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే భారత సైన్యం కూడా దాన్ని ధీటుగా తిప్పికొడుతుంది. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను కూడా ఆర్మీ చీఫ్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇటు అమిత్ షా కానీ అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కానీ రక్షణ మంత్రి, కేంద్ర హోంమంత్రి, ఇటు ప్రధాని మోదీ ఇటు త్రివిధ దళాలతోని కూడా పలుమార్లు భేటీ అయినారు. ఓవరాల్గా ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి తర్వాత 2 బార్డర్లలో ఉద్రిక్తత పరిస్థితులు, 2 దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఖచ్చితంగా దీనికి ధీటుగా భారత్ సమాధానం చెప్తుందని చెప్పి కూడా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు నిఘా వర్గాలు కానీ ఎన్ఐఏకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాడి జరిగిన దానిపైన ఒక క్లారిటీ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తుంది. దాని అనుగుణంగానే ఆపరేషన్ ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించి పాకిస్తాన్ పైన ఆపరేషన్ కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వము ఇటు ఆర్మీ వ్యూహాలు రచిస్తుంది. మొత్తంగా కూడా ప్రధాన నిందితులు ఎక్కడున్నా సరే వదిలిపెట్టేది లేదు. ఈ దాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరుణంలో నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండబోతుంది, ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి భారత్ ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది, ఇదంతా కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఈ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రధాన సూత్రధారి అని చెప్పి కూడా భారత్ నిఘా వర్గాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తేల్చి చెప్పింది. సో మొత్తంగా కూడా ప్రధాన నిందితుడిని పట్టుకునేంత వరకు అతని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు ఆర్మీ భద్రతా దళాలు కానీ త్రివిధ దళాలు కానీ ఇటు నేవీకి సంబంధించినటువంటి ఫోర్సులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా అణువున కూడా కేంద్ర బలగాలు ఆర్మీకి సంబంధించి జల్లెడబడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నటువంటి నివాసాలను కూడా ఎక్కడికక్కడ కూల్చివేయడం జరిగింది. తదనంతరము మెయిన్ ఆపరేషన్ను స్టార్ట్ చేసేందుకు ఇటు ఆర్మీ కూడా కేంద్ర ప్రభుత్వము సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. చంద్రిక.